మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం రాత్రికి ఒక నిమ్మకాయను అక్కడ పడేయండి చాలు. 20 నిమిషాల్లో మీ దశ తిరిగిపోవడం, కష్టాలు పోవడం ఖాయం. మన హిందూ సాంప్రదాయంలోనూ పురాతన తాంత్రిక గ్రంథాలలోనూ ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులకుండే శక్తి అపారమైనది. అలాంటి వాటిలో నిమ్మకాయకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సాధారణంగా మనం నిమ్మకాయను కేవలం ఆహారంలో రుచి కోసము లేదా ఆరోగ్య ప్రయోజనాల కోసము ఉపయోగిస్తామని అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక పరంగా, జ్యోతిష్యపరంగా నిమ్మకాయ ఒక అద్భుతమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రతికూల శక్తులను పీల్చుకోవడంలో, ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించడంలో, అలాగే మనుషులపై ఉండే నరదృష్టిని పటాపంచలు చేయడంలో నిమ్మకాయను మించినది మరొకటి లేదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే శుభకార్యాల్లోనూ, వాహన పూజల్లోనూ ఇంటి గుమ్మాలకు నిమ్మకాయలను కట్టడం మనం చూస్తూనే ఉంటాం. నిమ్మకాయలో ఉండే సాత్విక శక్తి రాజస, తామస శక్తులను సైతం అణచివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, ఎవరికైతే అడుగు ముందుకు పడకుండా అడ్డంకులు ఎదురవుతున్నాయో, ఎవరికైతే తమ ఎదుగుదల చూసి ఇతరులు కుళ్ళుకుంటున్నారని అనిపిస్తుందో వారందరికీ ఈ నిమ్మకాయ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. మన పురాణాల ప్రకారం చూసుకున్నా, గ్రామీణ ప్రాంతాల్లోని ఆచారాల ప్రకారం చూసుకున్నా, ఒక పండు నిమ్మకాయను ఉపయోగించి చేసే పరిహారాలకు ఫలితం చాలా త్వరగా కనిపిస్తుంది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోని మీ ఆలోచన విధానంలో మార్పు రావడం, మీ చుట్టూ ఉన్న వాతావరణం తేలికపడటం మీరు గమనించవచ్చు. రేపు రాబోయే శనివారం రాత్రి మీరు ఒక్క నిమ్మకాయతో ఈ చిన్న పని చేస్తే చాలు. మీ దశ తిరిగిపోవడం ఖాయం. మీకున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శనివారం అనేది శనిదేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని భగవానుడు కర్మ ఫలప్రదాత. మనం చేసే పనులకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవుడు ఆయన. చాలామంది శనిదేవుడంటే భయపడతారు. కానీ ఆయన మనలోని చెడును తొలగించి మనల్ని క్రమశిక్షణలో పెట్టే గురువు వంటివారు. మనపై ఉన్న గ్రహదోషాలు పోవాలన్నా, ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం తగ్గాలన్నా శనివారం రోజు చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే ఈ శనివారం రోజున నిమ్మకాయతో చేసే ఈ విశిష్ట ప్రక్రియ ద్వారా మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, కష్టాలను ఎలా వదిలించుకోవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అలాగే ఆ నిమ్మకాయను ఎక్కడ పడవేయాలి అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా అర్థం కావాలంటే మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే సగం సగం సమాచారంతో పరిహారాలు చేస్తే పూర్తి ఫలితం రాదు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కమెంట్ బాక్స్లో ఓం శనిదేవాయ నమః అని కామెంట్ చేయండి. నిమ్మకాయ పరిహారం తెలుసుకునే ముందు ఒక మంచి పవిత్ర కథను విందాం. సృష్టికారుడైన బ్రహ్మదేవుడి అంశతో జన్మించిన సూర్య భగవానుడికి విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవికి వైభవంగా వివాహం జరుగుతుంది. కానీ సూర్యుని నుండి వచ్చే ఆ తీవ్రమైన వేడిని, తేజస్సును సంజనాదేవి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది. ఆ తాపాన్ని భరించలేక తన స్థానంలో తన నీడను అంటే ఛాయాదేవిని సృష్టించి తను మాత్రం తపస్సు చేసుకోవడానికి పుట్టింటికి వెళ్ళిపోతుంది. సూర్యదేవుడికి తనతో ఉన్నది సంజనాదేవి కాదు, ఆమె నీడ అయిన ఛాయాదేవి అన్న విషయం తెలియదు. ఆ తర్వాత సూర్యదేవుడు మరియు ఛాయాదేవిల అనురాగ ఫలితంగా శనిదేవుడు జన్మిస్తాడు. అయితే గర్భంలో ఉన్నప్పుడు ఛాయాదేవి చేసిన కఠోర శివ పూజలు, ఎండను సైతం లెక్క చేయకుండా చేసిన కఠినమైన ఉపవాసాల వల్ల శనిదేవుడు చాలా నల్లగా, కాస్త వికారమైన రూపంతో పుడతాడు. పుట్టగానే సూర్యుడు తన కొడుకుని చూసి తీవ్రంగా కోపానికి గురి అవుతాడు. ఇంత నల్లగా, కాంతిహీనంగా ఉన్న వీడు అసలు నా కొడుకే కాదు. నా తేజస్సెక్కడా, వీడి రూపమెక్కడా, వీరి ముఖం ఇకపై నాకు చూపకు అని ఛాయాదేవిని, పసికందు అయిన శనిదేవుణ్ణి ఘోరంగా అవమానిస్తాడు. ఆ మాటలు ఆ తల్లి మనసును ఎంతో కలచివేస్తాయి. సొంత తండ్రి చీదరించుకున్నా సరే ఛాయాదేవి మాత్రం శనిదేవుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ఎంతో గారాభంగా పెంచుకుంటుంది. కొడుకుకి ఏ లోటు రాకుండా సకల విద్యాబుద్ధులు నేర్పిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పరమశివుడి మీద అపారమైన భక్తిని పెంపొందిస్తుంది.
తల్లి పెంపకంలో శనిదేవుడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడు. కానీ తన తల్లికి తనకు జరిగిన ఆ ఘోరమైన అవమానం మాత్రం అతని మనసులో ఒక రగులుతున్న అగ్నిపర్వతంలా ఉండిపోతుంది. వయస్సు పెరిగే కొద్దీ సూర్యదేవుడి మీద శనికి కోపం, ద్వేషం అంతకంతకు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడూ తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కోపంతో రగిలిపోతున్న కొడుకుని చూసి ఛాయాదేవి మనస్సు తల్లడిల్లిపోతుంది. నా బిడ్డలో ఈ క్రోధాన్ని ఎలాగైనా తగ్గించాలి, అతని మనసులో ప్రేమను చిగురింపజేయాలి అని ఒక తల్లిగా ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంది. శనిదేవుడిలో ఉన్న ఆ కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించడానికి ఒకే ఒక్క మార్గం వివాహమని ఛాయాదేవి నిర్ణయిస్తుంది. ఒక మంచి ఇల్లాలు వస్తే ఆమె ప్రేమతో శనిదేవుడి మనసులోని గాయాలు మానుతాయని, అతని జీవితం ప్రశాంతంగా మారుతుంది అని ఆమె బలంగా నమ్ముతుంది. అలా తన కొడుకు కోసం ఎన్నో సంబంధాలు వెతికి చివరికి గంధర్వరాజుడైన చిత్రరథుడి కుమార్తె అయిన మహాకన్య చిత్రరథను ఎంపిక చేస్తుంది. చిత్రరథ ఎంతో అందమైనది మాత్రమే కాదు, గొప్ప పతివ్రత, మహాజ్ఞాని. ఈ చిత్రరథకే నీలాదేవి అనే పేరు కూడా ఉంది. ఆమె రాకతో తన కొడుకు జీవితం మారిపోతుంది అని ఛాయాదేవి సంబరపడుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా శనిదేవుడికి చిత్రరథకు వివాహ ఏర్పాట్లు జరుగుతాయి. ముల్లోకాల నుండి ఎందరో దేవతలు, గంధర్వులు ఈ పెళ్లికి వస్తారు. అందరూ వచ్చి శనిదేవుణ్ణి ఆశీర్వదిస్తారు. కానీ సొంత కొడుకు పెళ్లికి సూర్యదేవుడు మాత్రం రాడు. తండ్రి రాకపోవడం శనిదేవుడి మనసును మళ్లీ గాయపరుస్తుంది. అయినా సరే తల్లి సంతోషం కోసం, తన ధర్మం కోసం శనిదేవుడు చిత్రరథ మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను తన ధర్మపత్నిగా స్వీకరిస్తారు. పెళ్లి జరిగిన తర్వాత ఛాయాదేవి అనుకున్నట్లుగానే శనిదేవుడి ప్రవర్తనలో చాలా మార్పొస్తుంది. చిత్రరథ చూపించే స్వచ్ఛమైన ప్రేమ, ఆమె చేసే సేవలు, ఆమె ఆప్యాయత శనిదేవుడి మనస్సును కరిగించేస్తాయి. అతనిలో ఎప్పుడూ రగిలే ఆ కోపం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. భార్య మీద ప్రేమ పెరుగుతుంది. వారిద్దరి అన్యోన్య దాంపత్యం చూసి ఛాయాదేవి మురిసిపోతుంది. తన నిర్ణయం సరైనదే అని సంతోషిస్తుంది. అలా వారి జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు చిత్రరథ తీవ్రమైన అనారోగ్యానికి గురవుతుంది. పక్క మీద నుండి లేవలేని స్థితికి చేరుకుంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య ఆ స్థితిలో ఉండటం చూసి శనిదేవుడు తట్టుకోలేకపోతాడు. ఆమెకు ప్రాణాపాయం కలగకూడదని, ఆమె ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని సంకల్పించుకుని ఒక గొప్ప నియమంతో తన ఇష్టదైవమైన పరమశివుడిని ప్రార్థించడానికి ఘోర తపస్సుకు కూర్చుంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్ళు తెరవకూడదని, ఏకాగ్రత చెదరకూడదని దీక్ష తీసుకుంటాడు. అలా రోజులు గడుస్తాయి. శనిదేవుడి తపస్సు ఫలించి చిత్రరథ నెమ్మదిగా కోలుకుంటుంది. ఒకరోజు ఆమెకు పూర్తిగా స్వస్థత చేకూరుతుంది. అనారోగ్యం నుండి బయటపడిన ఆమెకు యవ్వన ప్రభావం వల్ల, ఎంతో కాలంగా భర్తకు దూరంగా ఉండటం వల్ల శృంగారపరమైన కోరికలు కలుగుతాయి. తపస్సు చేసుకుంటున్న తన భర్త శనిదేవుడి గంభీరమైన, తేజోవంతమైన శరీరాన్ని చూసి ఆమెలో కామ కోరికలు ఉప్పొంగుతాయి. వెంటనే వెళ్ళి శనిదేవుణ్ణి పిలుస్తుంది. స్వామి, దయచేసి ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడండి. మీరు వెంటనే నాతో శృంగారంలో పాల్గొనాలని నాకు ఎంతో కోరికగా ఉంది. దయచేసి నా కోరికను మన్నించండి అని బతిమాలుకుంటుంది. కానీ శనిదేవుడు అప్పటికే పరమశివుడి ధ్యానంలో, ఒక కఠోరమైన దీక్షలో ఉన్నాడు. భార్య మాటలు వినిపిస్తున్నా సరే తపస్సు మధ్యలో ఆపితే ఆమెకే నష్టం కలుగుతుందనే ఉద్దేశ్యంతో కళ్ళు తెరవడు, ఆమెను ఏమాత్రం పట్టించుకోడు. చిత్రరథ మాత్రం తన కోరికను ఆపుకోలేక ఎన్నోసార్లు అతన్ని బతిమాలుతుంది, తనని తాకమని ప్రాధేయపడుతుంది. ఎంతసేపటికి తన భర్త కళ్ళు తెరవకపోవడం, కనీసం తన వంక చూడకపోవడంతో ఆమెలో అహంకారం మేలుకుంటుంది. తనని తన భర్త ఉద్దేశపూర్వకంగానే ఘోరంగా అవమానిస్తున్నాడని ఆమె మనసులో తప్పుగా అనుకుంటుంది. క్షణాల్లో ఆ బాధ కాస్త భయంకరమైన క్రోధంగా మారిపోతుంది. విపరీతమైన కోపంతో ఊగిపోతూ, ఓ శనిదేవ, ఆడదానినైన నేను సిగ్గు విరిచి కళ్ళు తెరిచి నన్ను చూడమని ఇన్నిసార్లు వేడుకున్నా కూడా కళ్ళు తెరిచి నన్ను చూడవా? నా కోరికను తీర్చవా? ఇంత అహంకారమా నీకు? ఇకపై నీ కళ్ళతో నువ్వు ఎవరినైతే చూస్తావో, ఎవరి మీదైతే నీ దృష్టి పడుతుందో వాళ్ళ జీవితాలు సర్వనాశనమైపోతాయి. వాళ్ళు నానా కష్టాలు పడతారు. ఈరోజు నేను పడుతున్న ఈ మానసిక క్షోభ, ఈ బాధ నువ్వు కూడా అనుభవిస్తావు అని అత్యంత భయంకరమైన శాపాన్నిస్తుంది. ఆ శాపమిచ్చిన తరువాత కూడా శనిదేవుడు తన ధ్యానం పూర్తయ్యే వరకు కళ్ళు తెరవడు.
కొంత సమయానికి తపస్సు ముగించి కళ్ళు తెరిచిన శనిదేవుడు నేరుగా భార్య చిత్రరథ ముందుకు వెళ్ళి తలదించుకుని నిలబడతాడు. దేవి, నేను పరమశివుడి కఠోర దీక్షలో ఉన్నానని నీకు తెలియదా? అసలు నేను ఈ తపస్సు ఎందుకు చేస్తున్నానో తెలుసా? ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, నీకోసం, నీ ప్రాణాల కోసమే నేను శివుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోకుండా నన్ను శపిస్తావా? నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇంతేనా అని ఎంతో ఆవేదనతో కన్నీటి పర్యంతమవుతాడు. శనిదేవుడు మాటలు వినగానే చిత్రరథకు అప్పటిదాకా ఉన్న కోపం, అహంకారం అంతా ఆవిరైపోతాయి. తను ఎంతటి ఘోరమైన తప్పు చేసిండో, తన భర్త తన కోసం ఎంతటి త్యాగం చేశాడో ఆమెకప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. పశ్చాత్తాపంతో బోరున ఏడుస్తూ భర్త పాదాల మీద పడిపోతుంది. నన్ను క్షమించండి స్వామి, కామాంధురాలినై విచక్షణ కోల్పోయి మీకు ఎంతటి ఘోరమైన శాపమిచ్చాను, దయచేసి నన్ను మన్నించండి అని కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. కానీ అప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకునే శక్తి ఆమెకు లేదు. శనిదేవుడు భార్యను క్షమించినా ఆ శాపం వల్ల ఈ సృష్టిలో ఏ అమాయకుడికి తన చూపు వల్ల కీడు జరగకూడదని ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంటాడు. ఎంతో భారంగా, బాధతో తలకిందికి దించుకుని అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తరువాత భార్య శాపం వల్ల తీవ్ర మనోవేదనకు గురైన శనిదేవుడు ఈశ్వరుని జపంలో నాకు మీరు తప్ప ఇంకేదీ గోచరించకుండా ఉన్నానే స్వామి అని మళ్ళీ ఆ పరమేశ్వరుణ్ణి ఏకాగ్రతతో ధ్యానిస్తాడు. అప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యక్షమై, నాయనా శనిదేవా, నీవు చింతించవలసిన పనిలేదు. రాబోయేది కలియుగం. ఈ కలియుగంలో నీవున్న చోట ధర్మం 4 పాదాలా నడుస్తుంది. నీ చల్లని చూపు కంటే నీ వక్రదృష్టి పడితేనే అధర్మానికి లోనైన వారు, అధర్మంతో జీవించే దుష్టులు, దుర్మార్గులు దండనకు గురవుతారు. వాళ్ళందరికీ నీవొక దండనాయకుడవై వారిని దండించి మళ్ళీ చక్కటి మార్గంలో పెట్టడానికి ఈ శాపాన్ని నేను నీకొక వరంగా అనుగ్రహిస్తున్నాను. ధర్మంతో ఉండేవారికి నీ చల్లని చూపుతో ఎప్పుడూ మంచే జరుగుతుంది. అన్యాయం చేసే దుర్మార్గుల ఎడల నీ వక్రదృష్టి పడి వారిని దండించేందుకు ఈ శాపం ఎంతగానో పనికొస్తుంది. కాబట్టి నీవు ఏమాత్రం బాధపడాల్సిన పనిలేదు అని అభయమిస్తాడు. అలా ఆ పరమేశ్వరుడు ఆ శాపాన్ని ఒక గొప్ప వరంగా మార్చాడు. అలా కలియుగంలో శని వక్రదృష్టి అధర్మపరులపై ఎల్లప్పుడూ ప్రతికూల ప్రభావాలను చూపుతూ వారి పాపాలను కడిగేస్తుంది. ఇక ఆ రోజు నుండి తన భక్తులను కాపాడాలని, తన వక్రదృష్టి ఏ అమాయకుడి మీద పడకూడదని, వారిని నేరుగా చూడకుండా ఎల్లప్పుడూ తలదించుకునే ఉండాలని శనిదేవుడు నిర్ణయించుకున్నాడు. ఇదే శని భగవానుడి పెళ్లి కథ మరియు ఆయన చూపు వెనుక ఉన్న అంతరార్థం. ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో వారికి ఉన్న అన్ని దోషాలు పోతాయి, శని దోషాలు తగ్గుముఖం పడతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఇక అసలు విషయంలోకి వస్తే నిమ్మకాయ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం నిమ్మకాయ ప్రతికూల తరంగాలను గ్రహించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. శనివారం రాత్రి సమయంలో ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, రాత్రి వేళల్లో వాతావరణంలో ఉండే కొన్ని శక్తులు మనం చేసే పరిహారాలను త్వరగా స్వీకరిస్తాయి. ఈ పరిహారం కోసం మీరు ముందుగా ఒక మంచి పండు నిమ్మకాయను ఎంచుకోవాలి. అది ఎక్కడా కుళ్ళిపోయి ఉండకూడదు. మచ్చలు లేకుండా శుభ్రంగా పసుపు రంగులో కలకలలాడుతూ ఉండాలి. శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్యలో ఈ ప్రక్రియను ప్రారంభించడం ఉత్తమం. మొదటగా మీరు తీసుకున్న ఆ నిమ్మకాయకు పూర్తిగా కాటుకను పూయాలి. ఒకవేళ మీ దగ్గర కాటుక అందుబాటులో లేకపోతే ఏదైనా దీపం దగ్గర వచ్చే మసిని తీసుకుని ఆ కాయ మొత్తం నల్లగా అయ్యేలా రాయండి. నలుపు రంగు శనిదేవునికి సంకేతం. ఇది మీపై ఉన్న దృష్టి దోషాన్ని ఆకర్షిస్తుంది గనుక ఇలా నిమ్మకాయకు నల్లని కాటుకను గాని మసిని గాని పూయండి. నిమ్మకాయ మొత్తం నల్లగా మారిన తర్వాత దానిపై ఒక వైపున కుంకుమతో చక్కగా బొట్టు పెట్టండి. ఎరుపు మరియు నలుపు రంగుల కలయిక ఇక్కడ ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా మారుతుంది. ఆ తర్వాత ఒక ఇనుప మేకును తీసుకోండి. ఇనుము కూడా శనిదేవునికి సంబంధించిన ధాతువు గనుక మేకును తీసుకుని ఆ మేకును జాగ్రత్తగా నిమ్మకాయ మధ్యలోకి గుచ్చండి. ఇలా చేయడం వల్ల ఆ నిమ్మకాయ ఒక పరిపూర్ణమైన దృష్టి నివారణగా మారుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న నిమ్మకాయను తీసుకుని మీ ఇంట్లో ఉన్న సభ్యులందరికీ దిష్టి తీయాలి.
కుటుంబ సభ్యులందరినీ ఒక చోట కూర్చోబెట్టి లేదా నిలబెట్టి వారి తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఎవరైనా ఏవైనా చెడు మాటలన్నా లేదా వారి ఎదుగుదలను చూసి అసూయపడినా ఆ ప్రభావమంతా ఆ నిమ్మకాయలోకి వెళ్ళిపోతుంది. కుటుంబ సభ్యులకు దిష్టి తీయడం పూర్తయిన తర్వాత మీరు మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ దగ్గరకు రావాలి. గడప బయట నిలబడి ఇంటి లోపలి వైపు నుండి బయటకు దిష్టి తీస్తున్నట్లుగా ఆ నిమ్మకాయను ద్వారం చుట్టూ తిప్పాలి. దీనివల్ల మీ ఇంటిపై ఉన్న నరఘోష, నరదృష్టి పటాపంచలవుతాయి. మన ఇంట్లోకి వచ్చే ప్రతికూల శక్తి ప్రధాన ద్వారం గుండానే వస్తుంది కాబట్టి అక్కడ దిష్టి తీయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్లా మారుతుంది. ఇక్కడితో ప్రక్రియ ముగియలేదు. అతి ముఖ్యమైన ఘట్టం ఆ నిమ్మకాయను ఎక్కడ పడవేయాలి అనేది. దిష్టి తీసిన ఆ నిమ్మకాయను మీరు చాలా జాగ్రత్తగా ఒక పాత పేపర్లో కానీ లేదా కవర్లో కానీ పెట్టుకుని బయటకు తీసుకువెళ్ళాలి. దీనిని మీ ఇంటి పరిసరాల్లో ఎక్కడా పడవేయకూడదు. దీనిని తీసుకువెళ్ళి 2 రోడ్లు కలిసే చోట టీ జంక్షన్ లేదా 3 రోడ్లు కలిసే చోట వై జంక్షన్ లేదంటే 4 రోడ్లు కలిసే కూడలిలో పడవేయాలి. ఈ ప్రదేశాలను జ్యోతిష్య పరిభాషలో సంధి స్థలాలు అంటారు. ఇక్కడ ప్రతికూల శక్తి త్వరగా భూమిలోకి కలిసిపోతుంది లేదా వెదజల్లబడుతుంది. ఆ నిమ్మకాయను అక్కడ పడేసేటప్పుడు ఎవ్వరితోనూ మాట్లాడకూడదు. నిమ్మకాయ పడేశాక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని వీలైతే స్నానం చేసి అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. ఈ పరిహారం చేయడం వల్ల కలిగే లాభాలు అపారమైనవి. ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ధనలాభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. నరదృష్టి అనేది ఒక విషం లాంటిది. అది మనిషిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీస్తుంది. ఈ నిమ్మకాయ పరిహారం ఆ విషానికి విరుగుడులా పనిచేస్తుంది. శని దోషాలు పోతాయి. శనిదేవుని అనుగ్రహంతో, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో అంధకారం తొలగి వెలుగుడు నిండుతాయి. గనుక ఈ శనివారం తప్పకుండా ఈ చిన్న పని చేసి చూడండి. 20 నిమిషాల్లోనే మీ మనసులో ఏదో తెలియని ప్రశాంతత కలగడం మీరు గమనిస్తారు. ఇది మన పూర్వీకులు అనుసరించిన ఒకానొక శక్తివంతమైన ప్రక్రియ. నమ్మకంతో చేయండి, ఫలితం మీరే చూస్తారు. మీరు ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు ఉండకూడదు. ఎవరికీ హాని చేయాలనే తలంపుతో కాకుండా కేవలం మీ కష్టాలు తీరాలని, మీ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ చేయండి. నరదృష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. రాతిని సైతం పగలగొట్టే శక్తి నరదృష్టికి ఉంది అని మన పెద్దలు ఊరికే అనలేదు. అలాంటి దృష్టి దోషాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి శనివారం రాత్రి నిమ్మకాయతో చేసే ఈ తంత్రం ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ మీకు 4 రోడ్ల కూడలి అందుబాటులో లేకపోతే కనీసం ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో లేదా ఏదైనా పెద్ద చెట్టు కింద పడవేసినా పర్వాలేదు. కానీ రోడ్లు కలిసే చోట పడవేయడం వల్ల ఫలితం త్వరగా ఉంటుంది. ఈ ప్రక్రియ చేస్తున్నంతసేపు ఓం శనిదేవాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండండి. వ్యాపారస్తులైతే తమ షాప్ లేదా ఆఫీసు దగ్గర కూడా ఇదే విధంగా శనివారం రాత్రి దిష్టి తీసి కూడలిలో పడవేయవచ్చు. దీనివల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి లాభాల బాట పడుతుంది. ధనలాభం కలగాలన్నా, అప్పుల బాధ నుండి విముక్తి పొందాలన్నా శనివారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం ఒక గొప్ప మార్గం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దశ తిరగడానికి ఒక చిన్న సందర్భం లేదా పరిహారం తోడైతే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. అందుకే ఈ శనివారం మీరు ఈ ప్రయత్నం చేసి చూడండి. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో మీ ఇల్లు వర్ధిల్లుతుంది. మీకంతా మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.